క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులందరికీ యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామములో ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయనుగాక. ఈరోజు శుభవచనం ద్వారా ప్రభు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. లేవగానే ఎలా లేచారు? సంతోషంగా లేచారా? సమస్యలు చూస్తూ లేచారా? వద్దు, యేసు వైపు చూడండి. ఆయన మీ సమస్యలకు పరిష్కారం. మనకు సమస్యలు మాత్రమే తెలుసు, కానీ మన సమస్యలకు పరిష్కారం తెలిసిన దేవుడు మనకున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈరోజు ఆయన నీ సమస్యలన్నీ పరిష్కరించునుగాక, నీ భారమంతా కొట్టివేయునుగాక. చూడండి, ఈరోజు శుభవచనం ద్వారా మనందరం దీవించబడదాం. 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయుడు. భారము యెహోవా మీద మోపుము. నీ భారము ఏ భారముతో ఉన్నారో, ఈ రోజులో చాలామందికి అప్పుల భారం కదండి. ఆర్థికపరమైన భారాలు ఎక్కువ. అవి ఎంత జీవితాన్ని బాధలోకి గురి చేస్తున్నాయంటే, ఎలా ఈ అప్పులు తీరేది, ఎలా ఈ సమస్య నుంచి విడుదల? బైబిల్ చెప్తుంది, నీ భారము యెహోవా మీద మోపుము. అప్పుల భారమైన, కుటుంబ భారమైన, పాప భారము ఇంకా భయంకరమైన భారం అండి ఇది. నీ పాప భారం. ఏ పాపంలో నలిగిపోతున్నావో, ఏ పాపంలో నీ జీవితం కొట్టుమిట్టాడుతుందో, యేసు మీద మోపు నీ భారము. ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయన నీతిమంతులను ఎన్నడూను కదలని. ఇంకెవ్వరు లేరండి. నిన్ను నన్ను ఆదుకునే దేవుడు ఎవరు లేరు. ఆయన ఆదుకుంటానని చెప్తున్నాడు. నీ భారం ఏదైనా సరే. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో, నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలములగును. ఏ భారంతో ఉన్నావో, నీ పనుల భారం, నీకున్న అప్పుల భారం, నీకున్న కుటుంబ భారం, నీకున్న వ్యాపార భారం, నీకున్న పిల్లల భారం, నీకున్న ఏ బాధ్యత భారం, అది ఏదైనా సరే దేవుని మీద వేయండి. ఎవరు వేయగలరు? అందరు వేయలేరే. అందరు వేయలేరు. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారే వారి భారాలు ప్రభు మీద వేయగలరు. ఎందుకంటే వారి భారము భరించడానికి యేసు ప్రభువారు వచ్చారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు చెప్పిన మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎంత గొప్ప మాట తెలుసండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారు. యేసు ప్రభువారు సమస్త జనుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏ ఒక్కరికో కాదండి, అందరి కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. నీ భారం మోయటానికే యేసు ప్రభువారు సిలువలో ఆయన వేలాడదీయబడింది, నలగగొట్టబడింది. ఆయన సిలువ భారాన్ని మోసింది నీ భారం మోయటానికే. చాలామంది భారాలతో నలిగిపోతూ ఉన్నారు. ఎందుకు ఆలస్యం? యేసు ప్రభువారి దగ్గరికి రా, నీ భారం ఆయన మీద మోపు. ఆయన ఖచ్చితంగా ఈరోజు నిన్ను ఆదుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆదుకునే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆదుకుంటాడు. నీ భారాలన్నీ మోయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు నీ అప్పుల భారం మోసాడు ఆయన. అప్పుల భారం కంటే భయంకరమైన భారం నీ పాప భారం. నీ పాప భారం అంతా ఆయన సిలువలో మోసాడు, భరించాడు. నీ కుటుంబ భారం, నీ పిల్లల భారం, నీకున్న సంసార భారం, నీకున్న వ్యాపార భారం, నీకున్న ఏ భారంతో నలిగిపోతున్నావో రా యేసయ్య దగ్గరికి. నీ భారం ఆయన మీద మోపు. ఈరోజు ఆయన ఖచ్చితంగా నిన్ను ఆదుకొని ఆయన నీకున్న సమస్యలన్నింటిలో నుంచి విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. విశ్వాసం ఉంచాలి. ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసంతో నీ భారం ఆయన మీద వేసి నువ్వు నెమ్మదిగా ఉండు. చాలామంది వేసినట్టే వేస్తారు, కానీ మరలా ఆ భారాలు వారే మోస్తూ ఉంటారు. నీకున్న భారాలు ఏవైనా సరే ప్రభు దగ్గరికి రా. ఉదయకాలం ఆయన సిలువ దగ్గరికి వచ్చి నీ భారం ఆయనకు అప్పగించు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీ భారం మోయటానికే ఆయన సిలువ భారాన్ని భరించి మనకు విడుదల దయచేయటానికే సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు నీ భారములన్నింటిలో నిన్ను ఆదుకొని నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రభు వైపు చూద్దామా?
విశ్వసించండి, ఈరోజు నీ భారానికి ఆయనే విడుదల. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలు. ఉదయకాలం నాయన శుభవచనం ద్వారా మా భారములన్నీ భరించడానికి మీరు మాకున్నందుకై స్తోత్రాలు. సిలువలో మా భారం మోయటానికే కదా మీరు ఈ లోకానికి వచ్చింది. మా పాప భారం, మా అప్పుల భారం, కుటుంబ భారం, సమస్యల భారం, వ్యాపార భారం, నాయన పనుల భారం, ఎన్నో భారాలు ఈనాడు మానవుడు నలిగిపోతూ ఉన్నాడు. మోయలేని బరువులు మోస్తూ ఉన్నాడు తండ్రి. అయితే ఈ భారాలన్నీ మా కొరకై సిలువలో మోసి ఈ భారములన్నింటిలో మమ్మల్ని ఆదుకోవటానికి వచ్చిన దేవాస్తోత్రాలు. ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా మాకు ఇచ్చిన ఈ శుభవచనముకై స్తోత్రాలు. మా భారాలన్నీ మీ మీద వేస్తున్నాం. ఈరోజు మొదలుకొని మమ్మల్ని ఆదుకోండి, ఆదరించండి, ధైర్యపరచండి. మాకు ముందుండి మీరు సహాయం చేయండి. ఎవరైతేనైనా అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. హాస్పిటల్ ఐసీలో ఎంతమంది రోగులుగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి. కుటుంబ భారాలు మోయలేక నలిగిపోతున్న బిడ్డలకు నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. అయా చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకల్లో మీ కృపాక్షేమాలు తోడు కావచ్చు. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు పెట్టుకుని బిడ్డలను మిక్కిలి దీవించి వారి కుటుంబాలకు నెమ్మది, సమాధానం దయచేయండి. మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. ఈ దినమంతటిలో మీరు తోడుగా నడిపించమని ప్రార్థన చేస్తాను. చదువుకుంటున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి ప్రభా. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో వారి గర్భాలు తెరిచి ఈ బిడ్డలను ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు రాకపోకల్లో మీ కృపా క్షేమాలు తోడుగా ఉంచండి తండ్రి. నీ బిడ్డల చుట్టూ మీ కంచి వేయండి. వ్యాపారం చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. ట్రైన్లో వెళ్తున్న, బస్సులో వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్న, కారుల్లో వెళ్తున్న, కాలి నడకన వెళ్తున్న నీ బిడ్డలకు క్షేమం దయచేయండి అయ్యా. నీ బిడ్డలకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ దిన జీవితయాత్రలు ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి నీ బిడ్డలకు నీ క్షేమము, నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమంతటిలో మీరు తోడుగా ఉండండి. మీ సహాయం మెండుగా దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మీ జ్ఞానం దయచేయండి ప్రభా. హాస్టల్ ఉంటున్న మా బిడ్డల చుట్టూ మీ కంచె వేయండి ప్రభా. హాస్పిటల్, ఐసీలు ఎంతమంది రోగులుగా ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. వారి కుటుంబాల్లో శుభకార్యాలు పెట్టుకుని బిడ్డలను దీవించి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మీ కృపతో నింపి ఆశీర్వదించి బలపరిచి కృప దయచేయమని మీ చేతులు ఎత్తుపట్టుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనం ద్వారా తండ్రి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి మీ సహాయాన్ని పొందుకోవటానికి ఇష్టపడిన నీ ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.